సన్నబియ్యంపై తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య క్రికెట్ రాజకీయం రచ్చకెక్కింది. హైదరాబాద్లోని ఉప్పల్, చిల్కానగర్ డివిజన్ రేషన్ షాపుల దగ్గర బీజేపీ నేతలు సన్నబియ్యం పంపిణీ చేశారు. 5 కేజీల ఉచిత సన్నబియ్యం పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంటే ఆ కోటాకు 1 కేజీ ఎక్కువ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. సొమ్ము కేంద్రానికి, గొప్పలు రేవంత్ సర్కార్వని ఆరోపించారు. ఉచితంగా 5 కేజీల సన్నబియ్యం పంపిణీ క్రెడిట్ మోదీ సర్కార్దేనన్నారు. 6 గ్యారెంటీల తరహాలోనే 6 కేజీల ఉచిత బియ్యం పైన కూడా కాంగ్రెస్ వి కల్లబుల్లి మాటలేనని విమర్శించారు బీజేపీ నేతలు. ప్రకటనల పేరిట జరిగిన ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఏపీ విజిలెన్స్, ఏసీబీ ఫోకస్ పెట్టాయి. ఆయా సంస్థల నిబంధనలకు విరుద్ధంగా 859 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చిన కేసులో విచారణను స్పీడప్ చేశాయి. ఐఎండ్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ ను ఏసీబీ విచారించింది. 2019-24 మధ్య 859 కోట్ల దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఐఎండ్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గుంటూరులోని ఏసీబీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు ఐఏఎస్ విజయ్ కుమార్. మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల ఏపీ కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత కుటుంబ సమేతంగా సచివాలయానికి వెళ్లి సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకు ఆత్మీయ అభినందనలంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. మీ ప్రేమ, తోడ్పాటుకు ధన్యవాదాలు, అంతా మీ ఆశీర్వాదమేనని రీట్వీట్ చేశారు నాగబాబు. వదినమ్మ, మీరు ప్రేమతో ఇచ్చిన పెన్తో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టడం గౌరవంగా ఉందని ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలకు వేళైంది. ఈ నెల 7 నుంచి 14 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు ప్రధాన అర్చకులు రంగరాజన్. అయితే బ్రహ్మోత్సవాల్లో ఈసారి గరుడ ప్రసాద వితరణ ఉండదన్నారు. మే నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రతి నెల శుక్రవారం రోజున సంతాన ప్రసాదాన్ని అందిస్తామన్నారు. గరుడ ప్రసాదం ఇస్తారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. అలాంటి వాటిని నమ్మొద్దని భక్తులకు సూచించారు. వచ్చే నెల నుంచి ప్రతి శుక్రవారం ఆలయంలో గరుడ ప్రసాద వితరణ ఉంటుందన్నారు. రాజమండ్రిలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను ఒకే వేదికపైకి తెచ్చే విధంగా ఈ వేడుకను ప్లాన్ చేశారు. ఏపీ టూరిజం, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లాలా చెరువు రోడ్డులో అద్భుతమైన ఏర్పాట్లను చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనలో జాతీయ, అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనలు ఉంటాయి. దేశ విదేశ కళాకారులు ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారు. చిత్రకళా వీధి ప్రదర్శనలో 500 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఏపీలో మరో 3 రోజుల పాటు వర్ష ప్రభావం కొనసాగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, ప్రకాశం, రాయలసీమ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ ఏపీలో 30 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని ప్రకటించింది విపత్తుల నిర్వహణ సంస్థ. మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుంది. ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముంబై సముద్ర తీరంలో భారీ డ్రగ్ రాకెట్ ను ఛేదించింది ఇండియన్ నేవీ. సినీ ఫక్కీలో చేజింగ్ చేసి మరీ ఓ బోట్ ను సీజ్ చేశారు. అందులో బట్వాడా చేస్తున్న 2500 కేజీల డ్రగ్స్ ను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద బోట్ ను భారత జలాల్లోకి ప్రవేశపెట్టారనే పక్కా సమాచారంతో ఇండియన్ నేవీ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఐఎన్ఎస్ తర్కష్ నౌకతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపారు. డ్రగ్స్ ను అక్రమ రవాణా చేస్తున్న బోటులో కోట్ల విలువ చేసే 2386 కేజీల హషీష్, 121 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు. బెంగళూరు గోల్డ్ స్కామ్ కేసులో నిందితురాలు రణ్యారావుకు షాకుల మీద షాకులు ఎదురవుతున్నాయి. బెయిల్ ఆశలు గల్లంతై మళ్లీ జైలుకు వెళ్లారు. అటు పర్సనల్ లైఫ్ లోనూ ఆమెకు మరో షాక్ తగిలింది. రణ్యతో వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆమె భర్త జతిన్. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారాయన. పెళ్లైనప్పటి నుంచి ఆమె వల్ల వివాదాలు చుట్టుముడుతున్నాయని, మనశ్శాంతి లేకుండా పోయిందని వాపోయారు రణ్య భర్త జతిన్. పెళ్లైన నెల నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నట్టు ఇటీవల తెలిపారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రణ్యారావు మార్చి 3న అరెస్ట్ అయింది.